వల్లభనేని వంశీ అరెస్టులో చట్టం తన పని చేసుకుపోతుందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. వంశీ అరెస్టులో కర్మ సిద్ధాంతం కనిపిస్తోందన్నారు. అన్ని ఆధారాలతోనే వంశీని అరెస్టు చేశామని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారికి ఎప్పటికైనా శిక్ష పడుతుందని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వంలో తమను డీజీపీ ఆఫీస్ గేటు దగ్గర కూడా రానివ్వలేదన్నారు. కూటమి ప్రభుత్వంలో డీజీపీని కలిసి వినతి పత్రాలు ఇస్తున్నారని అన్నారు. చట్ట ప్రకారం ఫిర్యాదును బట్టి సెక్షన్లకు అనుగుణంగానే అన్నీ జరుగుతాయని హోంమంత్రి అనిత చెప్పుకొచ్చారు. చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది. తప్పు చేసిన వాడికి ఏదో టైంలో శిక్ష తప్పదు, వెళ్తుంది. మమ్మల్ని కనీసం డీజీపీ ఆఫీస్ గేట్ కూడా ముట్టుకొనిచ్చేవారుగా. అక్కడ ముళ్ళ కంచెలు లాంటి వేసి ఇనుప కంచెలు వేసేసి పోలీస్ ప్రొటెక్షన్ పెట్టేసి మమ్మల్ని లోపల కూడా వెళ్ళకుండా కిలోమీటర్ అవతలే మమ్మల్ని ఆపేసే పరిస్థితి. వాళ్ళ గతం కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుంటా ఉండాలి. దాన్నే కర్మ సిద్ధాంతం అంటారు. అది ఎలా మర్చిపోకూడదు? మనం మర్చిపోయిన కర్మ అనేది మర్చిపోదు కదా. ఈరోజు చాలా మంది ఈ 7 నెలల కాలంలో డీజీపీని కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇదే ఎక్స్ మినిస్టర్ అంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా ఈ 7 నెలల్లో 2-3 సార్లు వెళ్ళి డీసీపీని కలిసిన సందర్భం కూడా ఉంది. అక్రమ అరెస్ట్ వైసీపీ ఎప్పుడు అక్రమ అరెస్ట్ అంటది. మమ్మల్ని చేస్తేనేమో అవి కరెక్ట్ అరెస్టులు, ఇవేమో అక్రమ అరెస్టులు. ఏముంది, చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది. తప్పు చేసి